హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను ఎల్విఎల్ నాయక్. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఆధార్ కార్డుకి డాక్యుమెంట్స్ ఏవైతే అప్లోడ్ చేయమన్నారో అవి ఎవరైతే చేయలేదో వాళ్ళకి 14/6/2024 ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేసుకోవడానికైతే ఆధార్ వాళ్ళు ఫెసిలిటీ కల్పించినారు. సో ఇంకా ఎవరైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయని వాళ్ళు ఉంటే మనం ఏ ఆధార్ సెంటర్కి వెళ్ళకుండా మనం ఆన్లైన్లో మన మొబైల్ నంబర్ లేదా మన ఆధార్ నంబర్తో లాగిన్ అయ్యి మనమే డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఈరోజు లైవ్లో చూపిస్తాను. సో ఎవరైతే నా ఛానల్ ఇప్పటివరకు ఫాలో అవ్వలేదో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకైతే సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఇక్కడ పైన చూడండి, http://myaadhar.uidai.gov.in/%20 ఇందులోకి వెళ్తే ఇలాంటి హోమ్ పేజ్, మై ఆధార్ హోమ్ పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం అనేది లాగిన్ కావాలి. లాగిన్ కావడానికి మనము ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆధార్ నంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మన ఆధార్ నంబర్కి కంపల్సరీ మొబైల్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి. మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ ఒకటి డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనం చూస్తే డాక్యుమెంట్ అప్డేట్ ఒకటి ఉంది. ఇక్కడ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీవీసీ ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి చాలా ఉన్నాయి ఈ డాష్బోర్డ్స్లో. సో వీటిలో మనం ఇప్పుడు డాక్యుమెంట్ అప్డేట్ గురించి తెలుసుకుంటాం. డాక్యుమెంట్ అప్డేటు 14/6/2024 లోపు మనం అప్లోడ్ చేసుకుంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అవుతుంది. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఆధార్ అనేది లాక్ అవుతుంది. ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ వేరే ఇతర పథకాలకు కానీ ఆధార్ నంబర్ అనేది పనిచేయదు లాక్ కావడం వల్ల. కాబట్టి ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే దీని మీద ఇక్కడ చూడండి, ఇలాంటి ఒక పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, అది మీరు చదువుకోండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే స్టెప్ బై స్టెప్ హౌ టు వర్క్ అనేది ఇచ్చినారు. క్లిక్ హియర్ టు అప్లోడ్ యువర్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఫస్ట్ది. తర్వాత వెరిఫై చేయడానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని ఇక్కడ ఇచ్చినారు. నెక్స్ట్ మనకైతే ఈ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడైతే వస్తుంది. మనం క్రాస్ చెక్ చేసేసుకొని కిందకు వస్తే ఇక్కడ ఐ వెరిఫై ద అబౌవ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అనేది క్లిక్ చేసేసి తర్వాత నెక్స్ట్ కొట్టేస్తే మనకి అప్లోడింగ్ చేసే ఒక స్క్రీన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి డాక్యుమెంట్ సైజు 2 MB కంటే తక్కువ ఉండాలి. ఫైల్స్ వచ్చేసి జేపీఈజీ ఫార్మాట్ కానీ, పిఎన్జీ ఫార్మాట్ కానీ, పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ ఉండాలి. ఓకే, ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఒకటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఒకటి అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఇస్ నథింగ్ బట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. సో ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి ఏం అప్లోడ్ చేయాలి అనేది, ఏ డాక్యుమెంట్స్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇచ్చినారు. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. జనరల్గా ఇవన్నీ అయితే నేను చదవట్లేదు, ఏవైతే మనకి జనరల్గా అందుబాటులో ఉంటాయో అవి. పాస్పోర్ట్, కిసాన్ ఫోటో పాస్బుక్ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి ఉంటుంది. ఎవరైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఎవరైతే కరువు పని పోతుంటారో వాళ్ళకి సంబంధించిన ఒక ఐడి కార్డు ఇస్తారు, ఆ ఐడి కార్డు ఉంటుంది. రికగ్నైజ్డ్ బోర్డు నుంచి తీసుకున్న మార్క్ షీట్ అనేది ఇవ్వచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే అప్లోడ్ చేయొచ్చు. పాన్ కార్డు, పాస్బుక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏదైనా ఆర్బీఐ నుంచి గుర్తింపబడినవి, స్టేట్ బ్యాంక్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, ఇలాంటివి. లేదంటే ఫోటో ఐడి కార్డ్ ఆర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అండర్ భామషా స్కీమ్, డిమిసైల్ సర్టిఫికేట్, లేబర్ కార్డ్ అలాంటిది. రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయొచ్చు, క్యాష్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు, టీసీ అప్లోడ్ చేయొచ్చు, ఓటర్ కార్డ్ అప్లోడ్ చేయొచ్చు. సో ఇలా వీటిలో మన దగ్గర ఏ కార్డు అయితే ఉందో ఆ కార్డుని మనం అప్లోడ్ చేయాలి. తర్వాత ఇలా వెళ్ళి అప్లోడ్ చేసుకోవాలి. ఇది జేపీజీ ఫార్మాట్ కానీ లేదంటే పీడిఎఫ్ కానీ పిఎన్జీ ఫార్మాట్లో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేసినాము. నేనైతే ఆల్రెడీ అప్లోడ్ చేసేసినాను కాబట్టి నేనైతే సబ్మిట్ చేయటం లేదు, జస్ట్ మీకు చూపించడం జరుగుతుంది అంతవరకే. తర్వాత అడ్రస్ ప్రూఫ్ జనరల్గా మనకి రేషన్ కార్డ్ అయితే ఉంటుంది. రేషన్ కార్డు మీద క్లిక్ చేస్తాం. సో రేషన్ కార్డ్ డాక్యుమెంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత సంబంధిత రేషన్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అది మనము అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి డిక్లరేషన్ క్లిక్ చేస్తే
కన్సెంట్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకైతే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అవుతుంది. ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. అది వితిన్ 7 డేస్లో మనకు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అయితే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఖచ్చితంగా చేసుకోవాలా లేదా అని అడిగితే డాక్యుమెంట్ అప్డేట్ రిక్వైర్మెంట్ ఉండే వాళ్ళు మాత్రం చేసుకుంటే సరిపోతుంది. డాక్యుమెంట్ అప్డేట్ రిక్వైర్మెంట్ ఉండే వాళ్ళకి ఎలా వస్తుందంటే ఇక సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ దీనికి ముందు ప్లీజ్ అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్ టిల్ 14/6/2024 అని ఒకటి పడుతుంది. అక్కడ చూసి అక్కడ రెడ్ మార్క్లో పడుతుంది కాబట్టి ఆ రెడ్ మార్క్ ఖచ్చితంగా ఉంటే కంపల్సరీగా అప్లోడ్ చేసుకోవాలి. లేదు అంటే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్షనల్. మా డాక్యుమెంట్ మాకు అప్డేట్ చేసుకోవాలని మీరు అనుకుంటే అప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రీగా అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. డాక్యుమెంట్ ఎలా అప్డేట్ చేసుకోవాలని తెలుసుకున్నాం కదా. ఆధార్కి సంబంధించి మరికొన్ని ఇన్ఫర్మేషన్ నేను వీడియో రూపంలో చేయడానికి నాకు సపోర్టింగ్గా ఉండడానికి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, గంట సింబల్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు ఎల్విఎల్ నాయక్.